వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. 10 రోజుల పాటు టీటీడీ భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనానికి అటు సామాన్యులే కాక ఇటు వివిఐపీలు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం తిరుమలలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి జితేంద్ర కుమార్ అందిస్తారు. ఈ వేకోజామున వైకుంఠ ఏకాదశి గడియలు పెట్టడంతో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు కూడా తెరుచుకున్నాయి. వేకోజామున 12 గంటల 5 నిమిషాలకు శ్రీవారి ఆలయాన్ని తెరిచినటువంటి అర్చకులు ముందుగా మూల విరాట్కి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను కూడా తెరిచి తర్వాత ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం భక్తులను కూడా వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. వేకోజామున 1:40 భక్తుల్ని స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతించింది. దాదాపు 3:30 గంటల పాటు ప్రముఖుల్ని స్వామివారి దర్శనానికి అనుమతించినటువంటి టీటీడీ అటు తర్వాత 5:20 నుంచి కూడా సామాన్య భక్తుల్ని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. శ్రీవారి ఆలయం వద్ద సామాన్య భక్తుల్ని టీటీడీ దర్శనానికి అనుమతించడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయంలోకి వెళ్ళి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు కూడా దర్శనానికి అనుమతించింది. ఇప్పటి నుంచి కూడా రాత్రి వరకు దాదాపు 70,000 మంది భక్తులకు టీటీడీ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేసింది. ఇప్పటి నుంచి నిరంతరాయంగా కూడా 2 క్యూ లైన్లో కూడా ఓవైపు సర్వదర్శనం భక్తులు, మరోవైపు ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు ఆ స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. కేవలం ఈ వైకుంఠ ద్వారాలు తెరిచేటటువంటి 10 రోజుల పాటు కూడా టికెట్లు కలిగిన భక్తుల్ని దర్శనానికి అనుమతించేలా కూడా ఏర్పాట్లు చేసింది. టికెట్ లేని భక్తుల్ని తిరుమలకు కూడా అనుమతించకుండా నిండించి కూడా టీటీడీ కట్టడి చేస్తూ ఉంది. దీంతో ప్రస్తుతం స్వామివారి దర్శన టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు చేరుకుంటున్నారు. వారినే టికెట్లు చెక్ చేసి తదనంతరం దర్శనానికి అనుమతిస్తూ ఉండడంతో ప్రస్తుతం భక్తుల రద్దీ కూడా ఒకంత తగ్గినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. మరి కాసేపట్లోనే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారి స్వర్ణరథంపై కూడా ఊరేగనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయం ముందుకు కూడా స్వర్ణరథాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి సమయంతో పాటు వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారు స్వర్ణరథంపై భక్తులకి సాక్షాత్కరిస్తారు. ఈ స్వర్ణరథ సేవను కూడా భక్తులు చూసి తరించేటటువంటి అవకాశం కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు లభిస్తుంది. మరోపక్క వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠాన్ని తలపించే విధంగా కూడా టీటీడీ ఆలయం వెలుపల ఓ సెట్ను కూడా ఏర్పాటు చేసింది. అందులో స్వామివారి వైభవాన్ని చాటి చెప్పేలా కూడా అక్కడ ఏర్పాటు చేసింది. ఆ వైకుంఠం సెట్టును చూస్తే భక్తులు మైమరిపించే విధంగా కూడా అందులో ఉన్నటువంటి ఆ సెట్టు కూడా భక్తుల్ని విపరీతంగా కూడా ఆకట్టుకుంటా ఉంది. ఈ విధంగా ప్రస్తుతం అయితే భక్తులు కేవలం టికెట్లు అలాగే సర్వదర్శన టోకన్లు ఉన్నటువంటి భక్తులు మాత్రమే తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఏడాది కూడా ప్రతి ఏడాదిలాగే టీటీడీ ప్రముఖులకు పెద్దపీట వేసింది. దాదాపు 3:30 గంటల పాటు ప్రముఖులను దర్శనానికి అనుమతించింది. 5,000 పైగా పాసులను జారీ చేయడంతో వారు 3:30 గంటల పాటు కూడా స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో 5:30 సమయం నుంచి కూడా సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకున్నందుకు కూడా ఆలయంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ నిరంతరాయంగా కూడా రాత్రి వరకు కూడా సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే శ్రీవారి దర్శనానికి వెళ్ళేటటువంటి విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీంతో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన దాదాపు 80,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలాగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి కూడా 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరవనుండడంతో దాదాపు 8 లక్షల మంది భక్తులు స్వామి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలాగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ 10 రోజుల పాటు కూడా కేవలం దర్శనం టికెట్లు అలాగే సర్వదర్శన టోకన్లు ఉన్నటువంటి భక్తులు మాత్రమే టీటీడీ తిరుమలకు అనుమతించే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది. ముందుగా టోకను టికెట్ లేకపోయినప్పటికీ తిరుమలకు భక్తులను అనుమతిస్తాం, వాళ్ళు బయట నుంచే స్వామివారిని దర్శించుకొని వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా టీటీడీ ప్రకటించినప్పటికీ నిన్న చాలా మంది భక్తులు స్వామివారి దర్శనానికి అనుమతించాలని చెప్పి కూడా ఆందోళన దిగడంతో నిన్న మధ్యాహ్నం కూడా కేవలం దర్శన టికెట్లు సర్వదర్శన టోకన్లు ఉన్న
ఉన్నటువంటి భక్తులు మాత్రమే టీటీడీ తిరుమలకు అనుమతిస్తూ ఉండడంతో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రస్తుతం దర్శనం టికెట్లు కలిగిన టోకన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై ఊరేగి భక్తులు కూడా కటాక్షించున్నటువంటి పరిస్థితి కూడా తిరుమలలో నెలకొని ఉంది. ఇది ప్రస్తుతం వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుమల.